సారీ ఈరోజు ఒక వీడియో తీయాలనుకున్నాను. ఈరోజు మరొక గురువుతో సజ్జన సాంగత్యం చేసి గురువు గారితో ముఖాముఖి చేసి వారితో ఆత్మజ్ఞానం తెలుసుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి వారు బాల గోవింద సారు, ఆయన రిటైర్డ్ తెలుగు పండిట్, ఇక్కడే ప్రజాతంత్ర మండలంలో పనిచేశారు. ఆయన కూడా దాదాపు గురువుగారు 20 years నుంచి ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేసి ఆయన కూడా చాలా ఉపన్యాసాలు ఇచ్చారు, చాలా ఆత్మజ్ఞానం, చాలా వరకు ఆత్మజ్ఞానం పంచారు. ఈరోజు మన ప్రేక్షకుల కోసం, మన గౌతమ్ బుద్ధ మెడిటేషన్ ఛానల్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం, అందరి కోసం మనకు ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు వివరిస్తారు. ఆత్మజ్ఞానాన్ని మనకు వివరిస్తారు, మనకు పంచుతారు. అందుకు వాళ్ళు మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాము. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మీరు దాదాపు 20 ఏళ్ళ నుంచి మీరు ధ్యానం చేస్తున్నారు కదా. సో మీ అనుభవాలలో ఆత్మజ్ఞానాన్ని ఎలా పెంచారు, ఎక్కడెక్కడ మీరు చేశారు, మీ యొక్క అనుభవాలు మాకు తెలియజేస్తుందో ప్రవర్తిస్తున్నాను. ఓకే వెంకటేష్ గారు, నేను ఉపాధ్యాయుడితో 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నాకు ఈ ధ్యానం అనే ఆధ్యాత్మికత అనేది నాకు మంచి ఇష్టం. మహర్షి మహేష్ యోగ ధ్యాన కేంద్రం ద్వారా నేను ఫస్ట్ ధ్యానంలో ఎంటర్ అయ్యాను. మహేష్ యోగ ధ్యానంలో 2 ఏళ్ల పాటు ధ్యానం చేశాను. ఆ తర్వాత SSY అని, MMY అని 3 రకాల ధ్యాన కేంద్రాల్లో నేను నేర్చుకోవడం జరిగింది. MMYలో మట్టుపల్లి అని నల్గొండ డిస్టిక్లో ఒక 20 రోజులు వండని ఆహారంతోనే, పచ్చనం చేయని ఆహారంతో నేను 20 రోజులు ఉండి కృష్ణానదిలో స్నానం చేస్తూ అక్కడే ఈ మొలకలు కాయలు తినుకుంటూ 20 రోజులు ధ్యానం చేశాను. ఆ తర్వాత నాకు ఈ పత్రిజీ గారితో పరిచయం అయ్యి 2 దఫాలు ముఖాముఖి నేను ఆయనతో కూడా మాట్లాడగలిగాను. ఆ విధంగా నేను ఈ సులువైన మార్గంలో ధ్యానం చేయడం ఎలా, తర్వాత ఆత్మజ్ఞానం పెంపొందించడం ఎలా చాలా విపులంగా చెప్పాడు పత్రిజీ గారు. అప్పటి నుంచి నేను ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని సందర్శిస్తూ, పిరమిడ్ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ ధ్యానంలో నిమగ్నమై, తర్వాత ధ్యానం చేస్తూ సత్యన సాంగత్యంలో భాగంగా, సహాధ్యాయంలో భాగంగా నేను కొంతమందికి ఈ ఆత్మజ్ఞానాన్ని పంచుతూ ఈ విధంగా నేను సేవ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మాకు ఈ ప్రేక్షకుల కోసం ఈరోజు మీరు ఏం చెప్పాలనుకున్నారో ఒకసారి వివరించండి సార్. ఆత్మజ్ఞానంలో భాగంగా ఈరోజు పౌర్ణమి రోజు మీరు కోరిన వెంటనే నేను కూడా ఒక మంచి ప్రేక్షకులకు మంచి విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో కర్మబంధము, సనాతన భారతదేశంలో కర్మబంధము, కర్మ చేయడం ఒకటి, కర్మ ఫలితం పొందడం ఒకటి, కర్మ చేయకపోయినా కర్మ బంధంలో ఇరుక్కోవడం ఒకటి. కర్మ బంధంలో ఇరుక్కొని మనిషి ఎలా పతనం అవుతాడో తెలియజేయడమే ఈరోజు. ఒక మాట చెప్తాడు, దాన్ని ఏ కర్మ అంటాడంటే, నేను ఒక విషయం చెప్తాను. మనం కర్మ చేస్తాము, మన కర్మ అంటొద్దంటే మనము కర్తృత్వ భావన లేకుండా కర్మ చేయాలి. కర్తృత్వ భావన లేకుండా అంటే, ఇప్పుడు నేను ఇల్లు కట్టాను, అది కర్తృత్వ భావన. నాచే ఇల్లు కట్టబడింది, మనకు పాపం అంటుకోదు, పుణ్యం అంటుకోదు. చూడండి, మనము ఒక పని చేశాం, అది కర్తృత్వ భావన, దాని ఫలితం వస్తుంది. నాచే చేయబడింది, అప్పుడు నీకు కర్మ ఫలితం అంటుకోదు. కాబట్టి ఈ కర్మ గురించి ఇంకా ఎక్కువ చెప్తాను. దీంతో ఒక చిన్న పాట తీసుకుంటాను. కర్మబంధము అనేది ఒక గొప్ప సబ్జెక్టు. ఇది చాలా గ్రంథాలు పరిశీలించిన తర్వాత ఈ కర్మబంధం ఎలాంటిది, ఎలా చిక్కుకుంటాము, ఎలా రిలీజ్ కావాలి అని ఈ చిన్న టాపిక్తో, ఈ చిన్న కాన్సెప్ట్తో మేము ఈ వీడియో తీస్తున్నాము. కర్మబంధం అంటే ఏమి? కర్మబంధం అంటే నువ్వు కర్మ చేస్తేనే బంధం అందుకుంటుంది, కర్మ చేయకపోయినా కర్మ ఫలితం అంటుకుంటుంది. ఇది ఎట్లా? కర్మ చేయకపోయినా కర్మ ఫలితం ఎలా అంటుకుంటుంది అంటే దాన్నే కర్మబంధము అంటారు. ఉదాహరణ చెప్తాను. నైమిసారణ్యంలో సుధాముడు అనే ఒక గురువు ఉంటాడు. ఆయన దగ్గర అనిరుద్ధుడే ఒక శిష్యుడు ఉంటాడు. ఈయన ఒకనాడు ఊర్లోకి వెళ్ళి సామాన్లు తీసుకొని, పచారి కొట్టి సామాన్లు తీసుకొని వస్తుండగా ఒక గజదొంగను ఇంట్లో పెట్టి కాలుస్తారు. కాలుస్తే గజదొంగతో పాటు ఆయన తల్లి, ఆయన పిల్లలు, ఆయన భార్య, మొత్తం 5 మంది చనిపోతారు. ఆయన కళ్ళారా చూస్తాడు. బాధపడుకుంటూ ఇంటికి వచ్చి గురువుగారిని అడుగుతాడు, గురువా, తప్పు చేసింది దొంగ, ఆయన తల్లి ఏం చేసింది, ఆయన పిల్లలు ఏం చేశారు, ఆయన భార్య ఏం చేసింది, నిష్కారణంగా వాళ్ళు కూడా బలైపోయినారు అని నాకు చాలా బాగుంది. కానీ ఈ దేవుని రాజ్యంలో, ఈ భగవంతుని రాజ్యంలో తప్పు చేయని వాడు కూడా బలైపోతున్నాడు, దీనికి నాకు కారణం చెప్పండి అని చాలా బాధపడుతుంటాడు. ఆ రోజు అన్నం తినకుండా చాలా దేవుని రాజ్యంలో ఇంత కర్మన, ఇంత దుఃఖం అన్నాడు. అప్పుడు ఆ సుధాముడు
అనిరుద్ధుని పిలుచుకొని ఒక సముద్ర తీరం పడి పోతా ఉంటాడు. పోతా ఉంటే ఒక శంకు దొరుకుతుంది. ఆ శంకు తీసుకొని ఇట్లా చూస్తూ ఉంటాడు ఎవరు అనిరుద్ధుడు. ఆ శంకులో చీమలు, గండు చీమలు సుధామ ఈ అనిరుద్ధులు కుడతాయి. కుడితేనే అబ్బ కుట్టినని శంకు తీసేసి నీళ్ళకి విసిరేస్తాడు. అప్పుడు ఆ సుధాముడు అంటాడు అనిరుద్ధుడితో, అనిరుద్ధ, ఎందుకు నువ్వు శంకును విసిరేసినావు? దాంతో చీమలు ఉన్నాయి కదా, చనిపోతాయి కదా అని. అయ్యో పుట్టాయి గురువు గారు, నిన్ను పుట్టింది 2 చీమలు, 1 చీమ అంతే, దాంతో 10-15 చీమలు ఉన్నాయి, అవన్నీ చనిపోయినాయి కదా. అవును, నాకు తెలియదు గురుగారు, అవి కూడా విశ్లేషాను. మరి అదే కర్మ బంధం అంటే ఆ దుష్కర్మ ఒక 2 గండు చీమలు నిన్ను కుట్టడం వలన మిగతా చీమలకు కూడా అపకారం జరిగింది. దీన్నే కర్మ బంధము అంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి కుటుంబంలో సంపాదిస్తున్న డబ్బు, ఆ ఇంట్లో ఉండే ఫ్యామిలీ ఆ డబ్బు ఎలా వచ్చింది, ఎలా చేసిందే వచ్చింది అని అడగకుండా ఆయన తెచ్చిపెడుతున్నానికి తింటూ ఉన్నారు. దానివల్ల ఆయన చేసే పనికి ఇల్లు కర్మకి ఇల్లు బద్దులు అవుతారు. ఆయన ఏదో దోపిడీ చేసో మోసాలు చేసో డబ్బు తీసుకొచ్చి వీళ్ళని సాగుతుంటే ఆ మోసపు డబ్బుతో, ఆ ఊసిరి డబ్బుతో, అంటే వేరే వాళ్ళ ఉసురు డబ్బు, వేరే వాళ్ళ యొక్క ఉసురు వీళ్ళకి అందరికీ ఎవరైతే తిన్నారో వాళ్ళందరికీ చుట్టుకుంటుంది. దీన్నే కర్మ బంధము అంటారు. వాళ్ళు తిరిగి మరి జన్మాలు కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఆ రుణము విముక్తి పొందాల్సిందే. అంతవరకు వాళ్ళకు విముక్తి లేదు. దీన్నే కర్మబంధము అంటారు. ఈ కర్మబంధము 5 రకాలుగా ఉంటుంది. 1, అధర్మాన్ని ఉపేక్షించడము. అధర్మాన్ని ఉపేక్షించడము. భీష్ముడు ఏం చేస్తాడంటే, నేను ఇంత కృష్ణ పరమాత్మతో, మాధవ, ఆయన అంబసేపు మీద పడినాక, మాధవ నేను ఇంత గొప్ప నిష్ఠాగరిష్ఠుని, నేను ఏ పాపం చేయలేదు, నాకెందుకు ఇంత ఘోరమైన శిక్ష పడింది అంటాడు. అంటే నువ్వు ఏ పాపం చేయలేదా అంటాడు. ఎస్, నేను ఏ పాపం చేయలేదు. భీముని విషాన్నం పెట్టి సముద్రంలో పడేసినప్పుడు నువ్వు ఇంటి పెద్దగా నువ్వేం చేశావు చెప్పండి. ఒక భీముని విషాన్నం పెట్టి సముద్రంలో పడేసి నాకు తెలియదంటావు. తెలియనప్పుడు ఇంటి పెద్ద నువ్వే కదా, నాకు తెలియదంటే అది సమాధానం ఒప్పుకోదు. నువ్వు పితామహుడివి, ఇంట్లో ఏం జరిగింది నీకు తెలియదా? తర్వాత ద్రౌపది వస్త్రాలు నిండు సభలో కులస్త్రీని విడుస్తుంటే నువ్వు అన్ని రకాల అంగు ఆర్భాటం ఉండి, శక్తి సామర్థ్యాలు ఉండి, దండించే కెపాసిటీ ఉండి నువ్వు దండించకుండా గమ్మున కూర్చున్నావే, అది పాపం కదా? అది అంటే నేనేం చేయలేదు కదా, దుర్యోధనుడు చేశాడు. దుర్యోధనుడు చేసిన దాన్ని నువ్వు సమర్థించినావు కదా, నువ్వు ఎందుకు దాన్ని అడ్డు చెప్పలేదు, నిలబెట్టే కెపాసిటీని ఎందుకు నిలబెట్టలేదు? కాబట్టి ఆ కర్మబంధమే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. అయ్యో మాధవ, నాకు ఇంత విషయం తెలుస్తుందని నేను అనుకోలేదు మాధవ, శిక్ష అనుభవిస్తున్నాను అని కృష్ణ పరమాత్మకు సాక్షాంగా నమస్కారం చేస్తాడు. ఈ విధంగా కర్మ బంధము తనకు. ఇప్పుడు ఉదాహరణకు కూడా చెప్తాను. కుంతీదేవి లక్క ఇంటిలో పాండవులతో కలిసి ఉంటుంది. లక్క ఇల్లు అంటూ పెట్టినప్పుడు పులోచనుడి భార్య, ఆయన 5 సంతానము ఆ ఇంటిలో ఈరోజు లక్క ఇంట్లో పాండవులు కాలిపోతారు, మాకు దుర్యోధనుడు రాజ్యం ఇస్తాడు, మేము ఇక్కడి నుంచి రాజకీయ వైభోగాలు అనుభవిస్తామని ఆనందంతో మత్తుగా మందు తాగి, అంటే సురాపానం సేవించి 5 మంది కొడుకులు, భార్య, ఈ 5-6 మంది వచ్చి ఆ లక్క ఇంట్లో ఆనందంగా గెంతులు కొడుతూ వీళ్ళు చచ్చిపోతారు మేము చూస్తామని వచ్చి ఆ అరుగు మీద పడుకుంటారు. ఆ మత్తుకు వాళ్ళు అట్లే తూలి పడిపోతారు. ఈ పులోచనుడు ఇంటికి అంటు పెడితేనే లక్క ఇంట్లో కాలిపోతారు. అప్పుడు కుంతీదేవి ఏమంటుందంటే, మనం వెళ్ళిపోదాం పండి, లక్కీలు కాలిపోతుంది అని పిల్లలు లేపి వెళ్ళిపోతారు. అప్పుడు ధర్మరాజు అంటాడు, అమ్మ వాళ్ళ బయట 5 మంది పిల్లలు, ఆ తల్లి అక్కడ ఉన్నారు, వాళ్ళని లేపుదామమ్మ అంటాడు. వద్దు, లేపొద్దు, వాళ్ళు అలా ఉంటే వాళ్ళు కాలిపోతే కుంతి అనుకుంటారు, వీళ్ళని పాండవులు అనుకుంటారు, మనం సేఫ్ అయిపోయి వెళ్ళిపోతాం, ఎక్కడికి పోయి బతుకుంటాము, లేకుంటే మనం వెంటాడి చంపుతారు, ఇంత దుర్మార్గులు వాళ్ళు అంటారు. అప్పుడు అమ్మ ఇది అధర్మమ్మ, మన కళ్ళ ముందనే వాళ్ళు కాలిపోతున్నారు, మనం లేపాలమ్మ అంటాడు. లేదు నీకు తెలియదు పదమ్మ అంటాడు. తర్వాత మహాభారత యుద్ధంలో ఉప పాండవులందరినీ గొంతు కోసి అశ్వత్థామ అప్పుడు బాధపడుతుంది కుంతి, ఎంత దుర్మార్గమయ్యే వీళ్ళు, నిద్రపోయే పిల్లల్ని ఎందుకు చంపినారు అని ఏడుస్తుంది. అప్పుడు ధర్మరాజు అంటాడు, అమ్మ ఆ రోజు నీకు నేను చెప్పాను కదమ్మా, వాళ్ళు తాగి పడిపోయినారు, వాళ్ళని లేపుదామంటే నువ్వు లేపలేదు, అప్పుడు మన సంబంధం లేదంటే ఈ పొద్దు మన పిల్లలను కూడా అలాగే నిద్రపోయే పిల్లలను గొంతులు కోసి చంపారు, కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదమ్మా అంటాడు. ఈ విధంగా కర్మబంధము అధర్మాన్ని ఉపేక్షిస్తే తప్పకుండా మనకు అది తగులుతుంది. నెంబర్ 2, దుర్జన సాంగత్యం.
దుర్జన సాంగత్యంలో ఎప్పుడైతే మనం దుర్జనులతో సాంగత్యం ఉంటామో వాళ్ళు చేసే కర్మలు మనకు అంటుకుంటాయి. మనం కర్మ చేయకపోయినా వాళ్ళ కర్మల్లో మనం పాలు పంచుకున్నట్టయితే అది కాబట్టి మనకు కూడా ఆ కర్మ ఫలితం అంటుకుంటుంది. ఉదాహరణకు మహాభారతంలో కర్ణుడు నెంబర్ 2 దుర్జన సాంగత్యం. ఎప్పుడైతే మనం దుర్జనులతో సాంగత్యం చేస్తామో వాళ్ళు చేసే దుర్జనులు చేసే కర్మలకు మనం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కర్ణుడు అంటాడు కృష్ణ పరమాత్మతో, కృష్ణ నేను ఏం తప్పు చేశాను కృష్ణ, నేను దానకరుణ్ణి వీరకరుణ్ణి, నేను అన్యాయంగా ఎవరిని ఇబ్బంది లేదు, నేను ఈరోజు నిష్కారణంగా నేను యుద్ధ భూమిలో చనిపోతున్నాను, చంపబడుతున్నాను, ఎందుకు నువ్వు నా మీద ఇంత ఇదిగా చేస్తున్నావు అంటాడు. అంటే కర్ణ నీకు ఆ రోజు ఏం చెప్పాను, ఇతను దుర్యోధనుడు దుర్జనుడు, నువ్వు అతనితో సవాసం వీడు, నువ్వు మా అమ్మటి సజ్జనులతో సాంగత్యం చేస్తే నీకు రాజ్యం వస్తుంది, వీరభోగం వస్తుంది, రా అని చెప్తే నువ్వేమంటివి, నేను ఈయన సాంగత్యం వదలను అన్నాడు. కాబట్టి దుర్జనుడితో సాంగత్యం చేసినావు కాబట్టి నువ్వు గొప్ప వీరుడు అయినా ఇప్పుడు యుద్ధంలో చనిపోతున్నావు. అదే అర్జునుడు సజ్జనులతో సాంగత్యం చేసినాడు కాబట్టి ఈ పొద్దు అతను విజయం సాధిస్తున్నాడు. అప్పుడు కృష్ణ నాకు తెలియదు ఇది ఇంత ఘోరం జరుగుతుందని నాకు తెలియదు అంటే, ఇప్పటికైనా తెలుసుకో, దుర్జన సాంగత్యం వలన నీవు కూడా దుర్జన పాపాలు పొందుతావు. కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకొని నువ్వు దుర్జన సాంగత్యం వీడి ఆత్మలోకానికి వెళ్ళిపో అని చెప్తాడు. ఈ విధంగా దుర్జనులతో సాంగత్యం చేస్తే వాళ్ళ యొక్క దుర్జన గుణాలు దుర్జన పాపాలు మనకు అంటుతాయి. ఉదాహరణకు చెప్తున్నాను, ఒక మర్డర్ చేసే వ్యక్తికి ఆ సలహా ఇచ్చినోడు, ఆ వ్యక్తికి కావాల్సిన కత్తులు ఇచ్చినోడు, ఆ వ్యక్తికి కావాల్సిన చంపడానికి ఇచ్చిన సాయం చేసినోడు అందరూ కూడా A1 అక్యూజ్డ్ 1 అక్యూజ్ 1 అక్యూజ్ 2 అక్యూజ్ 3 మొత్తం అందరికీ మన ధర్మశాస్త్రం ఆ విధంగా అందరికీ శిక్షలు వేయబడతాయి. అంటే కర్మ చేసి చంపినోడే కాదు, చంపడానికి సహాయం చేసిన వాళ్ళకు కూడా శిక్షలు వేయబడతాయి. దీన్నే దుర్జన సాంగత్యం అంటారు. కాబట్టి ఈ దుర్జన సాంగత్యం నుంచి ఈ కర్మబంధాల నుంచి మనం విముక్తులు కావాలి. కాబట్టి ఇటువంటి ఈ దుర్జన సాంగత్యం నుంచి బయటపడాలి. మూడోది వచ్చేసి కొద్ది కట్ చేసిన నిర్లక్ష్యం. ఈ అశ్రద్ధ నిర్లక్ష్యం అనే కర్మబంధాన్ని ఎవరైతే చేస్తారో ఈ అశ్రద్ధ చేసిన వారికి కూడా కర్మబంధాలు ఏర్పడి, నాకు తెలియదు, నాకు సమస్య లేదు, నేను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినా అశ్రద్ధగా ఉన్నా కానీ కూడా వాడు కర్మబంధంలో ఇరుక్కుంటాడు. ఉదాహరణకు నేను ఒక ఉపాధ్యాయుని 10th క్లాస్ పేపర్ తిప్పుతున్నాను, నేను అశ్రద్ధగా మార్కులు వేసేసి పోస్టింగ్ చేసేప్పుడు 92 వచ్చింటే 29 వేశాను. 92 వచ్చిన ఒక విద్యార్థికి 29 మార్కులు, నేనే తప్పు చేయలేదు, పొరపాటున 2ను ఈ పక్క పెట్టేది ఆ పక్క పెట్టేస్తే 29 మార్కులు వచ్చి ఆ విద్యార్థి ఫెయిల్ అవుతాడు. అప్పుడు ఆ విద్యార్థి ఫెయిల్ అయిన తర్వాత అవమాన భారంతో చనిపోతే ఆ పాపము ఎవరి ఖాతాలో వేయబడుతుంది? నువ్వు చేసిన అశ్రద్ధ వలన ఒక నిండు ప్రాణం బలైపోయింది. కాబట్టి ఈ అశ్రద్ధ అనేది విద్యార్థి యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ అశ్రద్ధ కూడా కర్మబంధంలో చిక్కుకుంటుంది, ఘోరాతి ఘోరం అనిపిస్తావు. కానీ నేనేం చేశాను, నేనేం తప్పుడు అంత రైట్ రాశాను, మార్కు దిద్దేశాను, 92 వచ్చేది ఆ ప్రింటింగ్లో 29 వచ్చినాయి, వేసేప్పుడు పొరపాటున 29 పడినాయి, 2 ఈ పక్క పడింది, అంతే నేను చేసింది, నేనేం చేయలేదు. నో, నథింగ్. నీవు కూడా కర్మకు బద్ధుడు అవుతావు. ఒకసారి ఒక డాక్టరు ఒక పేషెంట్ను విజిట్ చేసి అతనికి 1.5 ఇంజక్షన్ వేయండి అని ఇచ్చాడు. 1.5 పక్కలో చుక్క పడలేదు. చుక్క పడకపోవడం వల్ల 1.5 అని రాసేసిపోయినాడు డాక్టరు. నర్సు వచ్చి 1 లేక 15 అయింది, 15 పాయింట్లు ఇంజక్షన్ ఇస్తే ఆ పేషెంట్ చనిపోయాడు. ఆ కర్మ ఎవరికి వేయబడుతుంది చెప్పండి? డాక్టర్ ఏమంటాడు, నేను 1.5 అని రాసిపోయినాను లిస్టులో. నర్సు ఏమంటుంది, 1.5 నాకు కనపడలేదు, 15 కనపడింది. సో కాబట్టి నేను 15 ఇంజక్షన్ ఇచ్చాను, అతను చనిపోయినాడు, నాకు సంబంధం లేదని నర్స్ అంటుంది, నాకు సంబంధం లేదని డాక్టర్ అంటాడు. కానీ చనిపోయిందేమో పేషెంటు. మరి ఈ కర్మలో ఎవరు బాధ్యులు? ఈ అశ్రద్ధ, నిర్లక్ష్యము. డాక్టర్లు అశ్రద్ధగా పాయింట్ పెట్టేది సరిగ్గా మర్చిపోయినాడు, పాయింట్ సరిగ్గా పెన్ను పెట్టలేదు. నర్సు నిర్లక్ష్యంగా అరే 15% మనిషికి వేస్తే 15 వేస్తే మనిషి చనిపోతాడు తెలుసు కదా, ఆ మాత్రం కూడా ఇంత జ్ఞానం లేకుండా 15 మెగా ఇంజక్షన్ వేస్తే ఆ వ్యక్తి చనిపోయాడు. కాబట్టి ఇద్దరికి పాపంలో బాధ్యులు అవుతారు. ఈ విధంగా అక్యూజ్డ్ 1 అక్యూజ్డ్ 2 అయిపోతారు. ఈ విధంగా భారతీయ చట్టము ఆ విధంగా ఉంది. కాబట్టి కర్మబంధంలో అందరూ ఇరుకపోతారు. నెంబర్ 1 అధర్మాన్ని ఉపేక్షించడము, నెంబర్ 2 దుర్జన సాంగత్యము, నెంబర్ 3 అశ్రద్ధ నిర్లక్ష్యం. ఈ అశ్రద్ధ నిర్లక్ష్యంలో ఈ కల్తీ వ్యాపారులు అందరూ మొత్తం ఈ కర్మబంధంలో ఇరుక్కుపోతున్నారు. వాళ్ళకి తెలియకుండానే కర్మబంధంలో ఇరుక్కొని మొత్తం ప్రపంచానికి ఈ భారతీయ సనాతన ధర్మంలో వాళ్ళు కూడా పావులు అయిపోతున్నారు. కాబట్టి
ఈ అశ్రద్ధ నిర్లక్ష్యం అనేది చాలా డేంజరస్. కాబట్టి నెక్స్ట్ మూడోది విమర్శ. ఎప్పుడే కానీ ఒక వ్యక్తిని విమర్శన చేయరాదు. ఈ విమర్శ అనేది తిరిగి నీకు అంటుకుంటుంది. ఒక విషయం చెప్తాను. సీతాదేవిని ఒక రజకుడు అతను ఏమన్నాడు, సంవత్సరాల పాటు వేరే ఇంట్లో పరా ఇంట్లో ఉండే వాళ్ళ సీతను తీసుకొచ్చి పెట్టుకోవడానికి నేనేమో తిక్కరామున్నా, నేను కాబట్టి నా భార్య నేను ఉంచుకోను, వారం నా భార్య పుట్టింటికి వెళ్ళి నాకు వద్దు అన్నాడు. అది రాముని కంటబడి రాముని చెవులో పడి సీతాదేవిని త్యజిస్తే ఆమె చాలా బాధపడిపోతుంది. ఎవరు? సీతమ్మ. ఒక రామచంద్రుడు ఒక పౌరుని మాట విని నన్ను ఈ విధంగా త్యజించడము ఎంతవరకు సమంజసమని వాల్మీకి మహర్షి అంటది. అప్పుడు వాల్మీకి అంటాడు, అమ్మ రామచంద్రుడు అటువంటి వాడు కాడు, నీ మీద ఎటువంటి అపనమ్మకం లేదు, కావాలంటే చూపిస్తానని అతను యొక్క ఆత్మజ్ఞానంతో రామచంద్రుని యొక్క ప్రతి చూపిస్తాడు. రామచంద్రుడు సీతాదేవిని పెట్టుకొని యజ్ఞం చేస్తాడు, బంగారు సీతను పెట్టుకొని. అప్పుడు రామచంద్రుని నాకు లేదు కానీ ఆ రజకుడు ఒక సామాన్య మానవుడు నన్ను ఎలా ఆ మాట అనగలుగుతాడు, నన్ను సీతాదేవి పరాయింట్లో అది వచ్చిందని ఎందుకు అంటాడు. అంటే నువ్వేం తప్పు చేయలేదమ్మా అంటాడు. నేనేం తప్పు చేయలేదు. వెనక్కి చూడు అంటాడు. వెనక్కి చూస్తే సీతాదేవి బంగారు జింక కోరినప్పుడు బంగారు జింక వెంబడి రాముడు వెళ్తాడు, లక్ష్మణుడు పక్కనే ఉంటాడు. ఆ సీత ఆ లక్ష్మణ అని రామ మాయలేడి అరుస్తే సీత భయపడి, లక్ష్మణ మీ అన్నకి ఏదో ఆపద జరిగింది, నువ్వు వెళ్ళిపో అంటే, మా అన్నకి ఎలాంటి ఆపద జరగదు, మా అన్న లోకాభిరాముడు, మా అన్నను ఎవరేం చేయలేరంటే, లేదు మీ అన్నకి ఆపద జరిగింది, నువ్వు వెళ్ళిపోయి రక్షించుంటే పోకుండా ఉంటాడు అక్కడే, అందుకు లక్ష్మణ్ని నిందిస్తుంది ఆమె. అంటే నేను మీ అన్న చనిపోతే నువ్వు నన్ను ఉంచుకోవాలని చూస్తున్నావు అన్నాడు. ఆ మాటలకు లక్ష్మణ్ యొక్క గుండె పగిలి ముక్కలైపోతుంది. ఆ ఆవేదన విశ్వంలో చేరి ఆ యొక్క వ్యక్తి నోట్లోకి చేరింది. ఆ నోట్లోంచి ఆ మాట రూపంలో వచ్చింది. ఆ కర్మ నువ్వు అనుభవిస్తావు. చూడండి, సాక్షాత్ సీతాదేవే ఒక నింద వేయడం వలన ఆ కర్మను అనుభవించింది. మనం ఎంత వాళ్ళము. కాబట్టి ఒక వ్యక్తిని విమర్శించేప్పుడు ఈ కర్మ బంధం మనం చుట్టుకుంటుంది. కాబట్టి ఎప్పుడే కానీ ఒక మాట నోటి నుంచి బయటకు వచ్చిందంటే తిరిగి ఆ మాట మనకు తగులుతుంది. కాబట్టి ఈ కర్మ బంధంలో మనం ఎలాంటప్పుడు చిక్కుకోకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అధర్మాన్ని ఉపేక్షించడము, నెంబర్ 2 దుర్జన సాంగత్యము, నెంబర్ 3 అశ్రద్ధ, నెంబర్ 4 విమర్శ, నెంబర్ 5 వచ్చేసి దుర్వినియోగం కూడా కర్మబంధమే. మనకు తెలియదు. చాలామంది దుర్వినియోగం చేస్తారు. ఒక అన్నాన్ని కానీ, నీటిని కానీ, తర్వాత అధికారాన్ని కానీ, వీటిని కానీ దుర్వినియోగం చేస్తే కర్మబంధంలో ఎదుర్కొంటారు. చాలామంది తినే అన్నాన్ని ఎక్కువ పెట్టించుకొని పడేయడం. ఇది కూడా ఈ విశ్వంలో ఎంతమంది ఉన్నారో, ఎన్ని జీవులు ఉన్నాయో అంతమందికి సరిపోయే ఆహారాన్ని మాత్రమే భగవంతుడు ఇస్తాడు. ఇక్కడ నీవు ఆహారాన్ని దుర్వినియోగం చేస్తున్నావు అంటే అక్కడ ఎవరికో తక్కువ వస్తుంది. కాబట్టి ఆ తక్కువ వచ్చే వాళ్ళ యొక్క ఉసురు నీ పైన పడుతుంది, నీవు దుర్వినియోగం చేసినావు కాబట్టి. ఈ విధంగా ఆహారాన్ని కానీ, నీటిని కానీ, గాలిని కానీ ఎవరైతే కలుషితం చేస్తారో వాటికి కూడా కర్మబంధంలో చెప్పుకుంటారు. అధికారాన్ని కూడా చాలామంది దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అధికారాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళందరూ కర్మబంధంలో ఇరుక్కుంటారు. ఈరోజు ఉద్యోగస్తులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి మొత్తం అందరూ కర్మచట్టంలో ఇరుక్కుంటారు. ఉదాహరణకు మాండవ్య మహాముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒక రాజు దొంగతనం చేసిన వాడిని వెంటాడుతూ పోతే వాడు మాండవ్య మహాముని దగ్గరకు వచ్చి అక్కడ మూట విసిరేస్తారు. వాళ్ళు దొంగలు వచ్చి అక్కడ విసిరేస్తే రాజభటులు వచ్చి మాండవ్యముని ఆ దొంగలను అందరినీ తీసుకుపోయి రాజు దగ్గరికి పోతే రాజు యొక్క అధికార దుర్వినియోగంతో అందరికీ శూలదండన శిక్ష వేస్తాడు. ఆ మాండవ్య మహాని కూడా మౌనదీక్షలు ఉన్నాడు కాబట్టి ఆయన కూడా శూలదండన శిక్ష చేసి ఆయన కూడా చనిపోతాడు. చనిపోయిన తర్వాత నేరుగా స్వర్గానికి యమలోకానికి పోయినప్పుడు యముని అడుగుతాడు, నేను ఏం తప్పు చేశాను మహానుభావ యమధర్మరాజా అని అడుగుతాడు. నువ్వు ఈ శూలదండనకు ఎందుకు నేను అర్హుని అయినాను అని అడిగితే, నువ్వు చిన్నతనంలో ఒక తూనికకు కాలు తీసి ఒక శూలం గుచ్చి ఆటాడినావు, అందుకు నీకు శిక్ష వేశాను అన్నాడు. అప్పుడు ఆయన యమధర్మరాజు అడుగుతాడు మాండవ్యముని, ఒకటి మన ఈ విశ్వధర్మంలో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు 20% మాత్రమే శిక్ష వేయాలి, నువ్వు 100% శిక్ష నాకు ఎందుకు వేస్తావు, 100% కంటే ఎక్కువ శిక్ష వేస్తావు, అది నీ ఒకటి తప్పు. రెండవది, చిన్నతనంలో నేను చేసిన తప్పుకు ఈ పొద్దు నాకు పెద్ద శిక్ష విధించావు, చిన్నతనంలో చేసిన తప్పులు నువ్వు క్షమించాలి,
కానీ నువ్వు చిన్నతనం చేసిన తప్పును కూడా పెద్దగా తీసుకొని నాకు శిక్ష చేసావు కాబట్టి నీవు కూడా ఈ కర్మబంధంలో ఇరుక్కుందువుగాక అని చెప్తాడు. దానికోసమే యమధర్మరాజు మరీ తిరిగి భూమి మీద ఒక వ్యక్తిగా పుట్టి కర్మలు అనుభవించుకుంటాడు. సాక్షాత్తు యమధర్మరాజుకే ఈ కర్మబంధం నుంచి విడిపించుకోలేకపోయాడు. ఈ విధంగా కర్మబంధము ఎవరినైనా, అధికారులనైనా, రాజకీయ నాయకులనైనా, వ్యక్తులనైనా ఎవరైనా దుర్వినియోగం చేస్తే వాళ్ళు ఈ కర్మబంధంలో ఇరుక్కొని శిక్షకు పాత్రలు అవుతారు. ఈ విధంగా ఆరోది వచ్చేసి కర్మబంధంలో లాస్ట్ వచ్చేసి వేరే వారి యొక్క పనిని పరపీడనం, అంటే వేరే యొక్క పనిని వీళ్ళు వినియోగించుకోవడం, అంటే వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ యొక్క సామర్థ్యాలను వీళ్ళు వాడుకోవడము. దీనివల్ల కూడా కర్మబంధము ఎదుర్కోతుంది. అంటే దుర్వినియోగం, అధికార పని దుర్వినియోగం చేసుకోవడము, వేరే వాళ్ళ పనిని ఇల్లు వాడుకోవడం. ఈ విధంగా ఇప్పుడు రైతులు ఇంత మొత్తం మోసగాలు దళారులు అంతా ముంచేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క కష్టపడే వాని యొక్క కష్టాన్ని మనం తీసుకొని మనం లబ్ధి పొందుతున్నాము, ఆ కష్టం వాడు ఇబ్బంది పడుతున్నాడు. ఇటువంటి కర్మబంధాలు కూడా మనం కర్మచక్రం ఎదుర్కొంటాము. ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తి పెరట్లో తోటను పెంచాలని చూస్తాడు. వీరమ్మ తిరిగితే ఒక ముసలాయన ఆహారం కోసం అమ్మడిస్తుంటాడు. ఈ పని చేస్తావా నా దగ్గర అంటే, నాకు అంత అన్నం పెట్టి చేస్తా ఏ పని అని అంటాడు. వాడు ఆ విధంగా వచ్చి అన్నం పెట్టి గుంతలు తీసి మల్లె చెట్టు నాటి మల్లెపూలు పెంచి మల్లెపూలు అమ్మి డబ్బు తీసుకొచ్చి ఇస్తాడు. ఇతని కష్టము ఓన్లీ ఆహారం కోసమే పనిచేస్తాడు. ఈ విధంగా వాని యొక్క పనిని ఇతడు స్వహా చేస్తాడు. వాని పని ద్వారా ఇతను లబ్ధి పొందాడు కాబట్టి లాస్ట్కు శిక్ష ఇతనికి పడుతుంది, యజమానికి పడుతుంది, కర్మబంధంలో ఎదుర్కొంటాడు. ఈ విధంగా ఒకరి పనిని ఇతడు తీసుకోవడం, లబ్ధి పొందడం ద్వారా కర్మ నుంచి బంధంలో ఎదుర్కొని కర్మచక్రంలో ఎదుర్కోపోతాడు ఇతడు కూడా. కాబట్టి వేరే వాళ్ళ పనిని మనము దొంగలించరాదు, వేరే వాళ్ళ పని యొక్క సామర్థ్యాన్ని మనం తీసుకోరాదు. ఈ విధంగా కూడా కర్మబంధాలు ఎదుర్కొంటారని ఈ 6 కర్మబంధాలు. 1 అది అధర్మాన్ని ఉపేక్షించడము, 2 వచ్చేసి దుర్జన సాంగత్యం వల్ల కర్మబంధాలు ఎదుర్కొంటాము, 3 అశ్రద్ధ నిర్లక్ష్యము, 4 వచ్చేసి విమర్శ, 5 వచ్చేసి దుర్వినియోగము, 6 వచ్చేసి వేరే వారి పనిని తీసుకోవడము. ఈ విధంగా ఈ 6 కర్మబంధాల్లో మానవులు ఎదుర్కొని పోతాడు. తమ తెలియకుండానే కర్మచర్యలు ఎదుర్కొని అనేక కర్మలు చేస్తూ, పాపాలు చేస్తూ, అనేక జన్మలు ఎత్తుతూ దుఃఖరాహితుల్లో మునిగిపోతాడు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇటువంటి వీడియోలు ఆయన ఎన్నో చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు గర్వించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా గోవిందరాజు సారు ఆయన ఆత్మజ్ఞానంలో కర్మబంధం గురించి చెప్పారు. సో మనం ఈ కర్మబంధం ఎలా ఉంటుందంటే, అదే కర్మన్నే వాధికారస్తే మా బలేష కథానిచ్చారు. అంటే కర్మలు చేయగానే దాని మీద నీకు హక్కు లేదు, నువ్వు ఫలితాలు ఆశించకూడదు అనేది ఈ కర్మబంధంలోని కాన్సెప్ట్. సో ఈరోజు వాళ్ళకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియోను మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా కర్మ చేసేటప్పుడు దుష్కర్మన మంచి కర్మన అనేది చూసి చేయమనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీకు అందరికీ ఆత్మ ప్రణామాలు. మరొక కాన్సెప్ట్తో మరొక వీడియోతో ముందు వస్తాను. ముందు ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను. అంతవరకు బాయ్, అందరికీ ఆత్మ ప్రణామం.